జగన్ని మొదటిసారి కాదు 10 సార్లు చూసినా అతనిలో ఒక గుడ్ బాయ్ మాత్రమే కనిపిస్తాడు. రాముడు మంచి బాలుడనే టైపు. చక్కగా దువ్విన క్రాపు, నిగనిగలాడే బుగ్గలు, మడతల్లేని ఫుల్ హ్యాండ్ షర్ట్. అసలు ఎంత మృదు స్వభావి అనుకుంటారంతా. అయితే ఇదే జగన్ని ఇంకాస్త పరిచయం పెంచుకుని ఇంకొంచెం ముందుకెళ్లిన వాళ్లకు ఇంకో జగన్ పరిచయం అవుతాడు. ఈ లోపలి జగన్ని చూసిన వాళ్లు దడుచుకుని చావడం ఖాయం. బయటోడికి ఈ లోపలోడికి ఇసుమంతైనా పోలికుండదు. నేనే నెంబర్ 1 అనుకునే వాళ్లను మనం చాలా మందిని చూసుండొచ్చు. కానీ నేనే నెంబర్ 1, 2, 3, 4, 5 కూడా ఇంకొకళ్ళు ఉండడానికి ఆయన ఇష్టపడరు. రాజకీయాల్లో, మీడియాలో, చివరాఖరికి వ్యాపారంలో సైతం ఇంకొకళ్ళు ఉండడానికి అతనికి సుతరము ఇష్టం లేనంత అహంభావం అది. ఒక మీడియా సంస్థలో వాటా కొంటారా అంటూ వచ్చిన ప్రతిపాదనని జగన్ అడ్డంగా తిరస్కరించి పారేశాడు. ఛస్, నేను వాటాలు కొనడం ఏంటి? అమ్మితే మొత్తం నాకే అమ్మేసేయండి. అసలు ఒకళ్ళ కంపెనీని నేను కొనుక్కోవడం ఏంటి? నేనే ఒకదాన్ని పెట్టేస్తాను. ఇది అతని నైజం. అతని మార్కు అహంభావం. స్వయం కృషితో, స్వశక్తితో కష్టపడి పైకొచ్చిన వాళ్లకు స్వతంత్రంగా వ్యవహరించే మనస్తత్వం కొంతైనా అలవడుతుంది. నలుగురి సలహాలు స్వీకరిస్తారు, అభిప్రాయాలు సేకరిస్తారు. ఆ తర్వాత తమకు మంచిదనుకున్న దాన్ని నిర్ణయించుకుని ఆచరిస్తారు. అయితే జగన్ పోకడలో ఇవేవీ కనిపించవు. స్వతంత్రంగా వ్యవహరించడం సరే, అవతలి వాళ్లను పూర్తిగా పక్కన పెట్టేయడం లేదా అడ్డంగా తొక్కేయడం ఇక్కడ సర్వసాధారణం. అతనే అన్నీ చెప్తాడు. ఎదుటి వాళ్లు తలలూపడం మాత్రమే చెయ్యాలి. వై, వేర్, హూ, వాట్, వెన్ అన్న 5W థియరీ, ప్రాక్టికల్స్ అన్నీ జగనే. మెగాలోమానిక్. ఒక 10 మందో 100 మందో 1000 మందో భక్తులు గుమిగూడి తమకు తాము సొంతంగా తయారు చేసుకున్న ఒక రెడీమేడ్ స్వామీజీ మనస్తత్వానికి ఇంగ్లీష్లో మెగాలోమానిక్ అనే పేరుంది. తనను తాను ఒక అతీత శక్తిగా భావించుకునే మనస్తత్వాన్ని సదరు స్వామీజీలకు చుట్టూ ఉన్న భజన పరులే కల్పిస్తారు. ఇటువంటి వాళ్లు తమను తాము లార్జర్ దాన్ లైఫ్ సైజ్ గా ఊహించేసుకుని ఒక్కోసారి దేవుడి కంటే గొప్పగా ఫీల్ అయిపోతుంటారు. ఒక మానసిక విశ్లేషకుడు చెప్పినట్లు ఇప్పుడు జగనుడి పరిస్థితి ఇంతే. తను సెలవిచ్చే మాటలు కూడా అదో రకంగా ఉంటాయి. మనందరికీ అతీతంగానూ కనిపిస్తాయి. చెడిపోయిన రాజకీయ వ్యవస్థలో మనం తులసి మొక్కల్లా ఎదగాలంటూ పార్టీ క్యాడర్కు జగనిచ్చిన పిలుపే ఇక్కడో బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్. ఆ మాటకొస్తే చంద్రబాబు కూడా అంతే. తన చుట్టూ 4 గోడల్ని కట్టుకుని అందులోనే జీవిస్తారు, అందులోనే ఆలోచిస్తారు. మిగతా ఎవ్వరినీ నమ్మరు, గుండెకు దగ్గరగా రానివ్వరు, చివరకు తమ సొంత కుటుంబ సభ్యుల్ని కూడా. అందుకే ఏ ఒక్క పొలిటీషియన్ కూడా అటువంటి వాళ్లతో మనసు విప్పి ఓపెన్ గా మాట్లాడలేరు. ఇప్పుడిప్పుడే సదరు వింత ధోరణి చంద్రబాబును వదిలిపోతోంది. జగన్ మాత్రం ఆ చట్రంలో నుంచి బయటికి రాలేడు. అందరిలో ఉన్నా, అందరూ ఉన్నా వాళ్ళెప్పుడూ ఒంటరి వాళ్లే. జగన్ నాన్న కూచా లేక అమ్మ కూచా? వైఎస్ ఏకైక పుత్రరత్నం అమ్మా నాన్నల కంబైన్డ్ కూచి. అడగకుండానే అన్నీ అమర్చి పెట్టేసే ఈ ముద్దుల కొడుకు అడిగితే కాదనడవా? ఇక్కడ అసంభవాలు ఏవీ ఉండవు. అడగకుండానే గుర్రం నాడా ఇచ్చినోడు అడిగితే గుర్రం ఇవ్వకపోడా అన్న నానుడి కూడా ఇక్కడ బలాదూర్. ఇక్కడ అడగకుండానే నాడాతో ఉన్న గుర్రమే ప్రత్యక్షం కావాలి. ఇంట్లో అతగాడికి ఎదురే లేదు. ఎదురు తిరిగితే ఆ రోజుకు ఇల్లంతా పీకి పందిరేయడమే. ఈ దృశ్యాలు వైఎస్ ఇంట్లో అతి సర్వసాధారణమన్నది ఆ ఇంటితో సంబంధం ఉన్న వాళ్ళు చెప్పే మామూలు మాట. ఆయన చదువుకున్న హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, ఆయన ఆడుకున్న స్థలాలు, ఫ్రెండ్స్, చేసిన చిన్న పెద్ద ఆకతాయి పనులన్నీ తెలిసిన వాళ్ళు చెప్పే మాటలు వింటే ఈ జగనుడెంత గారాల పట్టియో ఇట్టే చెప్పేయచ్చు. సరే, చిన్నప్పుడు ముద్దుల కొడుగ్గా పెరిగినా పెద్దయిన తర్వాత సైతం తాను కోరింది అడిగిందే తడవుగా కొండమీది కోతైనా దిగి రావాల్సిందే. తాను పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చుకోవాలన్న మరుక్షణమే ఆ ఇంట్లో నానా యాగి జరిగిపోయింది. జగన్ తాను ఎంపీ కావాలనుకున్నాడు. అంతే, బాబాయ్ సీటుకు ఎర్త్ పెట్టేశారు. ఆ పెద్దాయన కూర్చున్న కడప సీటు తనకు కావాలనుకున్నారు. అదెలా సాధ్యమవుతుందంటూ ఆ నాన్నతో సహా అందరూ జగన్కి సర్ది చెప్పబోయారు.
ఆ చిన్నాయన చిన్నబుచ్చుకున్నారు కూడా. అయినా సరే తన మంకుపట్టు వీడలేదు జగన్. విషయం సోనియా వరకు వెళ్ళింది. ఏదైతేనే చివరకు జగన్ తన పంతం నెగ్గించుకుని కడపలో తన రాజకీయ ఆరంగేట్రం చేసి బాబాయికి ఎమ్మెల్సీ పోస్టుతో సరిపెట్టేసిన వైనం చూసినోళ్లు నోళ్లు వెళ్లబెట్టేశారు. ఈ ఒక్క ఉదాహరణ చాలు జగన్ అడిగితే కొండ మీద కోతైనా దిగిరావాలి, లేదా తెచ్చి పెట్టాల్సిందేనని చెప్పడానికి. జగన్మోహన్ల వారి తర్వాత కోరిక ముఖ్యమంత్రి కావడమే. సరే, తన తండ్రి మరణం తర్వాత ఈ కోరిక చేసిన రభస రసాభాస ఇప్పుడు కొత్తగా రీప్లే చేయాల్సిన అవసరం ఎందుకు? అందరికీ తెలిసిందేగా. జగన్ ఎన్నిసార్లు అడిగాడో లెక్కల్లేవు. చివరికి ఆ తండ్రి అతన్ని రాజకీయాలకు దూరంగా బెంగళూరుకు పంపించేశానంటూ స్వయంగా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అసలు ఆ పెద్దాయన చెప్పిన దాంట్లో వీసవెత్తు నిజం కూడా లేదన్నది ఈ మధ్య బయటకొచ్చిన ఇంకో విషయం. లగడపాటి ఓ రోజు బయట పెట్టిన ఈ నిష్ఠుర సత్యాన్ని విన్నోళ్లంతా అవునా అనుకున్నారు. జగన్ బెంగళూరులో వ్యాపారాలు చేసుకున్న వ్యవహారాలన్నీ ఇక్కడ సీఎం పేషీలో సజావుగా సాగిపోయేవి. రాత్రి నిర్ణయించుకుంటే పగలు జీవోలు తయారైపోయిన స్పీడ్ చూసి దిమ్మ తిరిగిపోయిన వాళ్లున్నారు. ఇదంతా ఆ యువరాజా వారి చలువేనని తెలుసుకున్న బడాబాబులంతా ఈ జగన్ బాబు గారికి సలాములు కొట్టి గులాములైపోయారు. నో అనే పదాన్ని తన డిక్షనరీలో నుంచే పర్మనెంట్ గా చెరిపేసిన ఈ యువరాజా వారికి ఎదురే లేకుండా పోయిన ఆ రోజులే ఇప్పుడు తమ పాలిట ఉరితాళ్లై బిగుసుకుపోతున్న ఫీలింగ్స్ ఇవాళ సచివాలయంలో ఎక్కడ చూసినా కనిపిస్తాయి. తన ప్రతి ఇంటెన్షన్ వెనుక పెన్సిల్ కోసం మారాన్ చేసే పసిపిల్లాడే కనిపిస్తాడు. తాను ఏదనుకుంటే అదే రాత్రికి రాత్రే జరిగిపోవాలి. జోరుగా సాగిపోతున్న ఓదార్పు యాత్రకు సడన్ బ్రేకులేయాలన్న హైకమాండ్ ఆదేశాన్ని పూచిక పుల్లను తీసి పక్కనే వేసినట్లు ధిక్కరించి పారేసిన సందర్భాన్ని ఇక్కడ సాపత్యంగా చెప్పుకోవచ్చు. ఓదార్పు కనుక ఇంకా కొనసాగితే అతను ఎక్కడికో ఎదిగిపోతాడు. ఈ భయంతోనే కాంగ్రెస్ పార్టీ చెక్ చెప్పబోయిందన్నది ఒక బహిరంగ రహస్యం. ఇక్కడ హైకమాండ్ ఉద్దేశాన్ని అభిశంసించాల్సిందే. కాకపోతే ముఖ్యమంత్రి సీటు కోసం తను కన్న కలల్ని తెల్లారక ముందే నిజం చేసుకోవాలన్న జగన్ తాపత్రయాన్ని కూడా తప్పు పట్టకుండా ఉండలేం. ఉన్న ఫలంగా సీఎం అయిపోవాలన్న మొండితనం మాటున తాను కొండతో ఢీకొంటున్నానన్న ఇంగితాన్ని జగన్ గ్రహించలేకపోయాడా? దాని ఫలితమే ఇవాల్టి ఈ జైలు జీవితమా? ఒక్క తొందరపాటు ఫలితం ఇప్పుడు అతని కేర్ ఆఫ్ అడ్రస్ ను చెంచల్గూడ జైలుకు మార్చేసింది. దాదాపు అవినీతి ఊబిలో కూరుకుపోయిన నీకు ఎవరున్నారిప్పుడు తోడు? చిన్నాన్నంటూ పిలిపించుకున్న ఆ రామచంద్రుడు లేడు. సాక్షాత్తు చిన్నాన్నే అయిన వివేకానందుడు నిన్నట్నుంచే నీవాడు. నాన్నకు నమ్మిన బంటు లాంటి ఆ వెండి వెంట్రుకల సూర్యుడు నిన్నెందుకు నమ్మలేకపోతున్నాడు? పదవి కాంక్ష, అత్యాశ, ఆడంబరత్వం, అనుభవ శూన్యం, ఎవ్వర్నీ నమ్మకపోవడం, పార్టీలో లోపించిన ప్రజాస్వామ్యం, ఇలా చెప్పుకుంటూ పోతే జగన్ పతనావస్థకు కారణాలు కోకొల్లలు. ఇవన్నీ ఒక రాజకీయ నాయకుడి దగ్గర ఉండకూడని వ్యసనాలు. పరిగెత్తి పాలు తాగాలనుకున్న ఒక పిల్లవాడు బొక్క బోర్లా పడితే అతగాడి తప్పిదాన్ని ఎత్తి చూపడం జర్నలిస్ట్ డైరీ ఒక బాధ్యతగా తీసుకుంది. ఎవరినీ నొప్పించాలన్న ప్రయత్నం కాదు. ఇదొక పచ్చి అభిప్రాయం మాత్రమే. జస్ట్ అన్ ఒపీనియన్.